హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన ఉన్నతమైన సుందరమైనటువంటి నామములో నా యొక్క హృదయపూర్వక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలారా, మరి క్రైస్తవుడు ఎలా ఉండాలి? క్రైస్తవుడు తన పిల్లలకు ఏం నేర్పించాలి? ఈరోజు లోకం యొక్క పరిస్థితిని మనం చూసినట్లయితే మనుషులందరూ కూడా చింతలు కలిగి జీవిస్తున్నారు. చింత దేని కొరకు చింత అంటే రేపు ఎలా జీవించాలి, రేపు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి. జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నప్పుడు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనే ఒక దిగులు మానవ జాతిలో మనము చూస్తున్నాము. చింత, భవిష్యత్తులో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో మనం ఎలా జీవించాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, వాతావరణంలో మార్పులు, భయంకరమైనటువంటి భూకంపాలు, భయంకరమైనటువంటి మరణాలు, కష్టమైనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నప్పుడు మనుషులలో ఉన్నది ఏంటంటే చింత. ఎలా బ్రతకాలి, బ్రతకగలమా లేదా, రేపేం జరుగుతుంది, చింత. ప్రతి మనిషిలో కూడా ఈరోజు చింత ఉన్నది. పిల్లలను కాలేజీకి పంపించామనుకోండి, ఆడపిల్లల విషయము తల్లిదండ్రులు చింత. ఏం జరుగుతుంది, ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కూడా నెమ్మది ఉండదు, నెమ్మది లేని పరిస్థితులు. పిల్లలు ఏమైపోతారో, వాళ్ళ భవిష్యత్తు గురించి చింత. వాళ్ళని ఎలా చదివించాలి చింత. వాళ్ళ కొరకు ఏం చేయాలి, వాళ్ళ కొరకు ఎలా కూడబెట్టాలి, ఇలా చింత. ఇంటి కొరకు కొంతమందికి చింత. ఇలా ప్రతి మనిషి కూడా ఏదో ఒక విధమైనటువంటి చింతలో జీవిస్తున్నారు. కొంతమందికి ఆరోగ్యం గురించి చింత, కొంతమందికి కుటుంబం గురించి చింత. కుటుంబాన్ని చూస్తున్నప్పుడు కుటుంబం ఏంటి ఇలా అయింది, ఇది ఎప్పుడు బాగుపడుతుంది అనే చింత. అనారోగ్యం వచ్చిందనుకోండి, అనారోగ్యం కొరకు చింతిస్తూ ఉంటున్నారు. ప్రియులరా, చూడండి, మనుషులు ప్రతిదాన్ని కూడా చింతిస్తూ ఉన్నారు. చింతించటం వలన ఏమైనా లాభమా అని అడిగితే ప్రభులు వారు చెప్పారు, చింతించటం వలన మీరు మూరెడు ఎక్కువ చేసుకొనలేరు అన్నాడు. అంటే చింతించటం వలన ప్రయోజనము లేదు. చాలామంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఏమనంటే, మనుషులు ఎక్కువ శాతం మంది చనిపోతున్నది అనారోగ్యం వలన కాదు, చింతించటం వలన ఎక్కువ మంది చనిపోతున్నారట, చింత వలన. చూడండి, ఈ చింత అనేది చాలా అనారోగ్యాలకు కారణం. మనం ఎప్పుడైతే చింతలో ఉంటామో మన ఒంటి మీదకి అనేకమైనటువంటి రోగాలు దాడి చేస్తాయి. కాబట్టి ఈ లోకంలో మనం ఎలా జీవించాలి, ప్రభుల వారు ఎలా జీవించమని మనకు తెలియజేశాడు. ఈ మాటలను మనం చూడగలిగితే లూకాసు వార్త 12వ అధ్యాయము 22వ వచనము నుండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 22వ వచనము నుండి మనం చూసినట్లయితే, అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. చూడండి, ప్రభులు వారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు, లోకములో ఉన్నవారు చింతిస్తూ ఉంటారు, ప్రతి దాని గురించి కూడా చింతిస్తూ ఉంటారు. ఎందుకు చింతిస్తూ ఉంటారు అంటే, వారికి నిజమైనటువంటి దేవుడు తెలియదు, ఆదుకునే దేవుడు వారికి తెలియదు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు వారికి తెలియదు. కేవలము నోటి ఊపిరి చేత సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు వారికి
తెలియదు. వారి కొరకు తన జీవితాన్నే బలి చేసినటువంటి దేవుడు వారికి తెలియదు. నిజమైనటువంటి రక్షకుడు వారికి తెలియదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని చెప్పినటువంటి దేవుడు వారికి తెలియదు. అందుకే లోకంలో ఉన్నవారు చింతిస్తూ ఉంటారు. చూడండి, కానీ ఇక్కడ ఒక క్రైస్తవుడు, దేవుణ్ణి తెలుసుకున్నవాడు, ప్రభువుని వెంబడించేవాడు ఎలా ఉండాలి? మనం ఎప్పుడు కూడా ప్రభు యొక్క మాటకి బద్ధులమై ఉండాలి. ఆయన మాటకు తిరుగులేదు. ఆయన మాటను మనం అనుమానించాల్సినటువంటి అవసరత లేదు. ఆయన మాటను శిరసా వహించినట్లయితే మన జీవితాలు బాగుంటాయి. ఆయన మాటను మనం పాటించగలిగితే మన జీవితాలు ఎంతో ఆహ్లాదకరంగాను ఎంతో ఆశీర్వాదదాయకంగాను ఉంటాయి. ప్రభువు వారు చెప్తున్నాడు, మీరు చింతించొద్దు అంటున్నాడు. మీరు చింతించొద్దు. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి, లేదా వాటి ప్లేస్లో ఈ లోక సంబంధమైన అవసరాలను మీరు పెట్టుకోండి. ఎలాంటి ఇల్లు నిర్మించుకోవాలి, భవిష్యత్తులో పిల్లలు ఎలా బ్రతుకుతారు, కుటుంబం ఎలా బాగుపడుతుంది, ఇలాంటివన్నీ మీరు చేర్చుకోండి. మనం బ్రతకగలమా లేదా? కనీసం ఒక 40 ఏళ్ళైనా బ్రతకగలమా లేదా? పరిస్థితులు ఇలా ఉన్నాయి చూస్తుంటే. భూకంపాలు, మరణాలు, జరుగుతున్నటువంటి మార్పులు, ప్రపంచం మీదకి ముంచుకొస్తున్నటువంటి ప్రమాదాలు. ప్రియులారా, దేవుడు మనకి చెప్తున్నది ఏంటంటే, మీరు చింతించొద్దు, మీరు చింతించకండి అంటున్నాడు. ఎందుకు చింతించకూడదు అంటే, మన పక్షాన దేవుడు ఉన్నాడు. అది మనం ఎందుకు చింతించకూడదంటే, మన పక్షాన దేవుడు ఉన్నాడు. మనం నమ్మినటువంటి ప్రభువు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? మనం ఎందుకు చింతించకూడదు? ఆయన ఎలాంటి వాడు? ఆయనలో మనకున్నటువంటి ధైర్యం ఏమిటి? ఆయనలో మనకున్నటువంటి బలం ఏమిటి? ఆయనలో మనకున్నటువంటి నిరీక్షణ ఏమిటి? ఆయన ఎలాంటి వాడు? ఎందుకు మనం ఆయన్ని కలిగి ఉన్నందుకు చింతించకూడదు? ఈరోజు మనం చింతించి మన ఆయుష్కాలాన్ని తక్కువ చేసుకుంటున్నాం. చింతించి అనేకమైనటువంటి రోగాలను మన ఒంటి మీదకి తెచ్చుకుంటున్నాం. చింతించి మనము నశించిపోతున్నాం. ప్రభు అంటున్నాడు, చింతించటం వలన నీవు నీ ఎత్తును 3 ఎక్కువ చేసుకోనగలవా? అదే అంటున్నాడు. కింద ఒక మాట మాట్లాడతారు చూడండి ప్రభు, 25వ వచనంలో, మరియు మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తును 3 ఎక్కువ చేసుకొనగలడు? కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా అంటున్నాడు. చూడండి, మీరు చింతించటం వలన ఏమైనా సాధించారా? నాకు అది లేదు, నాకు ఇది లేదు, నా కుటుంబం పాడైంది, నా జీవితం పాడైంది, నా ఆరోగ్యం పాడైంది, నా స్థితి పాడైపోయింది, నా కుటుంబం పాడైపోయింది, ఇలా అనుకుంటూ చింతిస్తున్నటువంటి నీవు ఏమైనా లాభపడ్డావా? ఆ చింతించటం వలన నీకేమైనా లాభము వచ్చిందా? నీ జీవితం ఏమైనా బాగుపడిందా? లేకపోతే ఆ చింతలో మునిగినటువంటి నీవు ఆ చింతలన్నీ తీరడానికి పరిష్కార మార్గాన్ని నీవేమైనా కనుగొన్నావా అని చూస్తే అలాంటివి ఏమీ జరగకపోగా సమస్యలు ఇంకా పెరిగిపోతున్నాయి. చింతించటం వలన సమస్యలు ఇంకా పెరిగిపోతున్నాయి. ఇంకా అనారోగ్యములో కూరుకొని పోతున్నారు. ఇంకా భక్తిహీనతలో ఇంకా కూరుకుపోతున్నారు. దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు. ఎందుకంటే చింతించటం వలన. చూడండి, చింతించటం వలన మనకు ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అందుకే
చాలామంది డాక్టర్లు మనకి ఏమని సలహా ఇస్తారంటే, మీరు చింతించొద్దు అంటారు. మీరు చింతించొద్దు, ఏ విషయం గురించి ఆలోచన చేయవద్దు, వేటి గురించి బెంగ పెట్టుకోవద్దు అంటారు. వారికంటే ముందే 1000 సంవత్సరాల క్రితమే ప్రభు మనకు తెలియజేశాడు. చూడండి. కాబట్టి ఈరోజు మనం ఒకటి నేర్చుకోవాలి, మనం ఏ విషయం గురించి కూడా చింత వలదు. ఒకవేళ మనం చింతిస్తే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి మనము కలిగి లేము. చూడండి, ఎందుకు మనం చింతించకూడదంటే చెప్తున్నాడు చూడండి 23వ వచనంలో, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. మనం వేటి గురించి ఆలోచిస్తున్నామంటే ఆహారము గురించి ఆలోచిస్తున్నాం మనం. అయితే ప్రాముఖ్యమైనది ఏమిటి? ప్రాణము అంటున్నాడు. ప్రాణము ప్రాణము చాలా గొప్పది. ప్రాణము గురించి మనిషి ఆలోచించటం లేదు ఈరోజు. ఈ ప్రాణాన్ని మరలా మనం దక్కించుకోవడం ఎలా అని మనిషి ఆలోచన చేయడం లేదు. ఎవడైనా ప్రభువును వెంబడించగోరిన యెడల వాడు తనను తాను ఉపేక్షించుకోవాలి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. చూడండి, ఎవరైతే తమ ప్రాణాలను నా నిమిత్తము పోగొట్టుకుంటారో వారు దాన్ని కాపాడుకుంటారు. చూడండి, ప్రాణము గురించినటువంటి ఆలోచన, ప్రాణాన్ని దక్కించుకోవాల్సినటువంటి ఆలోచనలు కలిగిన వాడిగా ఉండాల్సినటువంటి మనిషి ఈరోజు ఆ ప్రాణానికి ఏం తినాలి అనే వాటి గురించి, తక్కువ వాటి గురించి మనిషి ఆలోచన చేస్తున్నాడు. చూడండి, తక్కువ వాటి గురించి, తాత్కాలికమైన వాటి గురించి, క్షణికమైన వాటి గురించి ఈరోజు మనుషులు ఆలోచన కలిగి ఉన్నారు. వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. వస్త్రము కంటే దేహము గొప్పది. ఈ దేహాన్ని తిరిగి ఎలా కాపాడుకోవాలి, ఈ దేహాన్ని నిత్యమైనటువంటి మహిమా దేహముగా ఎలా మార్చుకోవాలి, ఈ దేహాన్ని ఎలా వాడాలి, ఈ దేహం ఎలా జీవించాలి అనే దాని గురించి చింతలేదు మనుషులకు. కానీ ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, వీటి గురించే మనుషులు ఆలోచిస్తూ చింతిస్తున్నారు. ఈ చింత వలన విలువైనటువంటి ప్రాణానికి నష్టము, విలువైనటువంటి దేహానికి నష్టము. చూడండి, ఈ చింతల వలన ఎవరికి నష్టం? నీవు వస్త్రాల గురించి చింతిస్తున్నావు, వస్త్రాలకు నష్టం లేదు నువ్వు చింతించటం వలన. నీవు ఆహారం కొరకు చింతిస్తున్నావు, ఆహారానికి వచ్చే నష్టమేమీ లేదు. నీవు ఏం తాగాలని చింతిస్తున్నావు, ఆ నీరు, ఆ పానీయం ఏదైతే ఉందో దానికి ఎలాంటి నష్టము జరగదు. నీవు చింతించడం వలన విలువైన నీ ప్రాణానికి నష్టము, విలువైన నీ దేహానికి నష్టము. అవి విలువైనవి కాబట్టి వాటి గురించి ఆలోచన చేసి నీ ప్రాణాన్ని, నీ దేహాన్ని పాడు చేసుకోవద్దని ప్రభువు వారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ ప్రాణం ప్రభు కొరకు బ్రతకాలి, ఆ దేహము ప్రభువుకు దేవాలయంగా మలచబడాలి. అప్పుడు కదా ఆ రెంటికి మహిమ. ఆలోచన చేయండి, అప్పుడు కదా నీ ఆత్మ నిరంతరము జీవిస్తుంది, అప్పుడు కదా నీ దేహము మహిమా దేహముగా మార్చబడుతుంది. అది చెప్తున్నాడు ప్రభు. అవి రెండు కావలసింది ప్రభువుకి, ప్రాణము దేహము కావాల్సింది ప్రభువుకి, తినటానికి కాదు ఈ దేహం కావాల్సింది. మనిషికి ఎంత ఉన్నా కూడా వాటి గురించే
వాటి గురించే. ఆహారం లేదా ఈరోజు మనుషులకు? ఉంది, తిన్నంత ఆహారం ఉంది. అయితే మనుషుల చింత ఏంటంటే రేపేం చేసుకోవాలి, ఎల్లుండి ఏం చేసుకోవాలి, వచ్చే వారం ఏం చేసుకోవాలి, ఫంక్షన్ జరుగుతుంది కదా, ఆ ఫంక్షన్లో ఏం వంటలు వండాలి, ఏం చేస్తే ప్రజలు ఆనందిస్తారు, ఏం చేస్తే ప్రజలు మనల్ని పొగుడుతారు. మనుషులకు వస్త్రాలు లేవా? ఉన్నాయి. కానీ ఎలాంటి వస్త్రాలు, ఎంత ఖరీదైన వస్త్రాలు, ఎలాంటి డిజైన్స్ ఉన్నటువంటి వస్త్రాలు. ప్రపంచంలో ఉన్న ప్రతి డిజైన్ నేను కట్టాలి. చూడండి, ఇలా మనుషులు వాటి గురించే ఆలోచన కలిగి ఉన్నారు. విలువైన వాటి గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రాణము ప్రభుకి కావాలి, దేహము దేవునికి ఆలయంగా ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, వాటి గురించి మీరు ఆలోచించవద్దు. ఎందుకు ఆలోచించకూడదంటే కిందకి ఒక ఉదాహరణ చెప్తున్నాడు చూడండి. కాకుల సంగతి విచారించి చూడుడి. కాకుల గురించి విచారించి చూడండి. వాటిని విచారించండి, వాటిని పరిశీలన చేయండి, వారి జీవితాన్ని పరిశోధించండి, పక్షుల జీవితాలని శోధించండి. మీకు ఒకటి అర్థమవుతుంది. ఏంటది? అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. పక్షులను విచారిస్తే అవి ఏ పని కూడా చేయవు, వ్యవసాయం చేయవు, వాటికి కొట్లు లేవు, ఆహారాన్ని కూర్చుకోవు, రేపటి గురించి బెంగలేదు, నెక్స్ట్ ఏం తినాలనే చింత లేదు వాటికి. కాకులకి, పక్షులకి, జంతువులకి చింత లేదు. కొన్ని విషయాల్లో మనము పక్షులను, జంతువులను చూసి నేర్చుకోవాలి. పక్షులను, జంతువులను చూసి మనం నేర్చుకోవాలి. అందుకే వాటిని మన కళ్ళ ముందు పెట్టాడు దేవుడు. కాకుల సంగతి విచారించుడి. విచారిస్తే అవి విత్తవు అనేది తెలిసిపోయింది, అవి కోయవు అనేది తెలిసిపోయింది. మనం విత్తుతాము, మనము కోస్తాము. తర్వాత వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. అవేవి చేయటం లేదు కదా అవి కాకులు. మరి వాటికి ఆహారం ఎలా దొరుకుతుంది? సమయానికి, పూటకు వాటికి ఆహారం ఎలా దొరుకుతుందంటే వాటిని సృజించిన వాడు వాటిని పోషిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, వాటిని సృజించిన వాడు చేతగాని వాడు కాదు. వాటిని సృజించిన వాడు సర్వశక్తిమంతుడు. వాటిని సృజించిన వాడు ఆకాశం నుండి మన్నాను కురిపించినవాడు. వాటిని సృజించినవాడు పూరేలను రప్పించినవాడు. వాటిని పోషించినవాడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినవాడు. సామాన్యుడు కాదు. ఆయన మనం తక్కువ అంచనా వేస్తున్నాం. ఈరోజు మేము ఎప్పుడండి తక్కువ అంచనా వేశాము అని ఒకవేళ మీరు అడిగితే, మీరు చింతిస్తున్న ఆ చింతను బట్టి దేవుణ్ణి మీరు తక్కువ అంచనా వేశారు. ఎలా బ్రతకాలి, రేపేంటి పరిస్థితి అని మీలో మీరు చింతిస్తున్నట్లయితే మీరు దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. చూడండి, పిల్లలను కన్న తండ్రి వాళ్ళను పోషిస్తాడు. అవునా కదా? వాళ్ళు పెరిగి పెద్దయి యవ్వన దశకు చేరేంత వరకు కూడా వాళ్ళకు కావాల్సిన ప్రతిదాన్ని కూడా తల్లిదండ్రులు చూస్తారు. పిల్లలు ఏ పని చెయ్యరు ఇంట్లో జీవించడానికి, బ్రతకడానికి. అవునా కదా? అయినా తల్లిదండ్రులు వాళ్ళని పోషిస్తారు.
పరలోకమందున్న దేవుడు పక్షులను, జంతువులను పోషిస్తున్నాడు. అవి కష్టపడటం లేదు ఆహారం కొరకు. మరి అవి ఎలా జీవిస్తున్నాయంటే పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. దేవుడు వాటిని పోషించుచున్నాడు. అయితే మేమెందుకు చింతించకూడదు? మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? క్వశ్చన్ మార్క్ వేశాడు చూడండి. అక్కడ క్వశ్చన్ మార్క్ లేదు, క్షమించండి, మత్తయి సువార్తలో ఉంటుంది. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అన్నాడు. మనం వాటికంటే శ్రేష్ఠులం, దేవుని పిల్లలం. మనం వాటికంటే శ్రేష్ఠులం, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలం. మనం వాటికంటే శ్రేష్ఠులము, ఆయన పోలికలో సృజించబడ్డ వాళ్ళం. చూడండి, మనల్ని పట్టించుకోడా దేవుడు? చెప్పండి, మనల్ని పట్టించుకోడా? మీరు మీ ఇంట్లో పని చేస్తున్న వాళ్ళనే పట్టించుకుంటున్నప్పుడు మీ కడుపున పుట్టిన బిడ్డల్ని మీరు పట్టించుకోరా? చెప్పండి. మీ దాసులకే ఏ లోటు లేకుండా మీరు సహాయం చేస్తున్నప్పుడు ఇక మీ బిడ్డల విషయంలో మీరు ఎలా ఉంటారు? చెప్పండి. చాలామంది వాళ్ళ ఇళ్లల్లో కుక్కలను, పిల్లులను పెంచుకుంటూ ఉంటారు. వాటికి ఏ లోటు లేకుండా చూసుకుంటారు. వాటిని అలా చూసుకుంటున్నారంటే కడుపును పుట్టిన పిల్లలను ఇంకెంత చక్కగా చూసుకుంటారు. అవునా కదా? మరి దేవుడు మనుషుల కంటే తీసిపోయినవాడా? చెప్పండి. ఆయన అంటున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు, మీరు బహుశ్రేష్ఠులు, మీరు సృష్టిలో అన్నిటికంటే శ్రేష్ఠులు. మరి దేవుడు మనల్ని పట్టించుకోడా? చెప్పండి, మనల్ని పట్టించుకోడా? ఒకసారి చరిత్ర మనం తిరగవేస్తే దేవుడు ఎవరికి అన్యాయం చేశాడు? ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు ఆకలితో చనిపోయినట్లుగా ఎక్కడైనా ఉందా? చెప్పండి. ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళు వస్త్రాలు లేక చనిపోయిన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? ఆయనను ఆశ్రయించిన వాళ్ళు నీళ్లు లేక ఎక్కడైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారా? చెప్పండి. మనము వాటి కొరకే చింతిస్తున్నాం ఈరోజు. వాటి కొరకు మనం చింతించకూడదు. ఇది మనం నేర్చుకోవాలి. మొదట చరిత్రలో మనం చూస్తే కాకుల చేత ఏలియాని పోషించాడు. 40 ఏండ్లు ఆకాశంలో మన్నాను కురిపించి ఇశ్రాయేలీయులను పోషించాడు. ఇవన్నీ మనకు ఆధారాలు. మనం చింతించకూడదని దేవుడు మనల్ని బలపరచడానికి రాయించిన చరిత్ర చూడండి. కాబట్టి మనం చింతించకూడదు అంటున్నాడు. మనం శ్రేష్ఠులము కాబట్టి మనం చింతించకూడదు. ఎందుకంటే పక్షులను, జంతువులను పోషిస్తున్నటువంటి దేవుడు మన దేవుడు. అవి ఏ పని చేయటం లేదు, అయినా వాటిని పోషిస్తున్నాడు. మరి నీవు దేవుని మీద ఆధారపడితే, అలాగని పనులు చేసుకోకూడదా అనేది కాదు, పనులు చేయకూడదు అనేది కాదు దాని ఉద్దేశం. చింతించకూడదు. అది లేదు, ఇది లేదని చింతించకూడదు. ఎలా బ్రతకాలి, రేపేం జరుగుతుంది అనేది వాటి గురించి చింత కలిగి మనము ఉండకూడదు. మనము ధైర్యంగా ఉండాలి. కొంతమంది ప్రభుత్వాలను చూసి భయపడుతూ ఉంటారు, నాయకులను చూసి భయపడుతూ ఉంటారు. వీళ్ళకి క్రైస్తవం అంటే పడదు కదా, వీళ్ళు ఏం చేస్తారు? ఈ ప్రభుత్వానికి క్రైస్తవులు అంటే పడదు కదా, వీళ్ళు ఏం చేస్తారు? ఈ నాయకులు ఏం చేస్తారు? ఆ నాయకులు ఏం చేస్తారు? ఈ అధికారులను చూసి, ఆ అధికారులను చూసి భయపడుతూ ఉంటారు చాలామంది. అవునా కదా? దేవుడు ఆజ్ఞ లేకుండా మన మీద ఎవరైనా చేయి వేయగలరా? చెప్పండి. దేవుడు అనుమతి లేకుండా ఎవరైనా మనల్ని తాకగలరా? చెప్పండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. కీర్తనల గ్రంథంలో ఒక మాట చెప్పాడు, చూద్దాం. కీర్తనలు 2వ అధ్యాయం చూడండి. వార్నింగ్ ఇస్తున్నాడు అక్కడ, కొంతమందికి వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. చూడండి, కీర్తనలు 2వ అధ్యాయము. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి.
మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తుని విరోధముగా నిలవబడుచున్నారు. భూరాజులు, భూ అధిపతులు ఎవరికట? ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారట. అంటే అభిషిక్తుడు అంటే ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు. ఒకప్పుడు ప్రభుల వారికి ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకముగా ఆలోచన చేసి సమావేశమయ్యారు. ఆయన ఎలా సంహరించాలి అని. దాని గురించే ఇది. అయితే ఈరోజు క్రైస్తవుల మీద కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు చాలామంది. వీళ్ళని ఎలా అంతం చేయాలి, వీళ్ళని ఎలా నాశనం చేయాలి, వీళ్ళని ఎలా తరిమేయాలి, అవునా కదా? కొంతమంది భూరాజులు, భూ అధిపతులు చాలామంది ఆలోచన చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. వాళ్ళ ఆలోచనలు చూసి, వారి కపటోపాయములు చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశంలో నవ్వుకుంటున్నాడు. చూడండి దేవుడు. వాళ్ళు చేస్తున్నటువంటి వెర్రి పనులు ఈరోజు క్రైస్తవుల మీద మనుషులు చేస్తున్న ఆలోచనలను చూసి దేవుడు ఏం చేస్తున్నాడట? నవ్వుతున్నాడు. అంతేనా? ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ఆయన కనుక కోపం వచ్చిందనుకోండి, ఇక మనుషులు భూమి మీద తట్టుకోలేరు. ఇవి ఆయనకి కోపం తెప్పించే పనులు. అయినా ఆయన చూస్తున్నాడు. ఎవరు ఆయనకంటే గొప్పవారు చెప్పండి? దేవుని కంటే ఎవరు గొప్పవారు? ఆయన ఒక్కసారి మనకిచ్చినటువంటి ఊపిరిని తీసుకుంటే మనుషులందరూ కూడా మంటిపాలగుదురు అంటున్నాడు యోబు గారు. మనం ఏ పాటి వారం చెప్పండి బైబిల్కి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేయడానికి? ఇలాంటి కార్యాలన్నింటిని చూసి పరలోకంలో ఉన్న దేవుడు నవ్వుతున్నాడు. ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తలడింపజేయును. చూడండి, వార్నింగ్ ఇస్తున్నాడు. చూడండి వార్నింగ్ 10వ వచనములో, కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. చూడండి ఎలా ముగించాడో చూడండి. ఆయన తీర్పు తీరుస్తాడు లోకానికి. నువ్వు ఎంత గొప్పవాడవైనా సరే ఆయన తీర్పు తీరుస్తాడు. నువ్వు అధిపతివైనా సరే, నువ్వు రాజువైనా సరే, నువ్వు ఎవరైనా సరే ఆయన బోధ నీవు వినాలి అంటున్నాడు. చూడండి, వివేకంతో ఉండాలి. రాజులు వివేకంతో ఉండాలి. భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణకాలి ఆయన ముందు ఎవరైనా సరే. మన దేవుడు అలాంటి వాడు. మన దేవుడు, మన ఆశ్రయ దుర్గం ఎలాంటి వాడు చెప్పండి? ఆయన రాజులను సైతము ఆయన మట్టి గరిపించగలడు. చూడండి, ఆయన చాలా భీకరుడు, ఆయన చాలా భయంకరుడు. పరిశుద్ధ దూతల మధ్యలో ఆయన భీకరుడుగా ఉన్నాడు. దూతలే ఆయన ఎదుట వణుకుతున్నాయి. మహాశక్తివంతమైనటువంటి ఆత్మజీవులు దేవదూతలంటే. మనకంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనవి, అద్భుతమైనవి దేవదూతలు. అలాంటి దేవదూతలే దేవుని ముందు గడగడ గడగడ వణుకుతున్నాయి. మనుషులు ఏ పాటి వాళ్ళు చెప్పండి? మనుషులు. ఆయన ఇచ్చాడు అధికారము కాబట్టి మనుషులు ఈరోజు గర్వముతో మేము ఏదైనా చేయగలము అని అనుకుంటున్నారు. ఇలాంటి వారిని చూసి దేవుడు నవ్వుతున్నాడు. వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళు ఏమీ చేయలేరు, మనల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే వారు ఏమైనా చేయాలంటే దేవుని అనుమతి కావాలి. కాబట్టి అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం దేని కొరకు చింత చెప్పండి? రేపేం జరుగుతుందో, మమ్మల్ని ఏం చేస్తారో. నిన్ను ఏదైనా చేయడానికి
దేవుడు ఇవ్వాలి కదా పర్మిషను. ఆయన ఇవ్వకుండా పిలాతుతో ప్రభు ఏమన్నాడు? పిలాతు, నువ్వు అంటున్నావు నేను నిన్ను విడిపించగలను, అవసరమైతే నీకు శిక్ష వేయగలను అని. కానీ పరలోకం నుండి నీకు ఆజ్ఞ ఇవ్వకపోతే నీవు నన్ను ఏమీ చెయ్యలేవు, నా పైన నీకు ఎలాంటి అధికారం కూడా లేదు. చూడండి, మరి ప్రభువును వెంబడించిన వారికి కూడా ఆయనకు సంభవించిన పరిస్థితులు వర్తిస్తాయి కదా. ఆలోచన చేయండి. ఆ రోజు ఆయన మీద ఎలా కుట్ర పడినారో ఈరోజు క్రైస్తవుల మీద కూడా అదే కుట్ర జరుగుతుంది. మరి ఆయన ఏ రోజైనా చింతించాడా? ఆయన ఇంకా ఏమన్నాడు? మనం యెరూషలేము వెళుతున్నాము, అక్కడ మనిషి కుమారుణ్ణి పాపిష్టి మనుషుల చేతికి అప్పగిస్తారు, అతను మీద ఉమ్మి వేస్తారు, కొరడాలతో కొడతారు, చివరికి చంపేస్తారు. అయితే ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడు. చూడండి, ఆయన ధైర్యంగా వెళ్ళాడు. ఆయనకి చింత లేదు. ఆయనకున్న చింత ఏంటో తెలుసా? గెత్సెమనే తోటలో ఆయన నలిగిపోయాడు. ఎందుకంటే తండ్రి చెయ్యి విడిచి పెట్టే గడియ రాబోతుంది. ఆయన చింత దేని కొరకు చెప్పండి? ఆయన చింతించింది దేని కొరకు? ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, అయిదా? కాదు. ఆయన పల్లె పల్లెలు, గ్రామ గ్రామాలు తిరిగాడు. ఎందుకు? దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి. మనలో ఉండవలసిన చింత ఇది. ఈరోజు క్రైస్తవుడికున్న చింత ఏంటి? ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి, ఎలా ఎగరాలి, ఇవేనా చింత? ప్రభు ఏమన్నాడు? మరలా రండి అక్కడికి. కాబట్టి దేవుడు భూపతులందరికీ తీర్పు తీర్చేవాడు, రాజులందరికీ తీర్పు తీర్చేవాడు. ఆయన ఫరోకి తీర్పు తీర్చాడు, ఇంకా నెబుకద్నెజరుకి తీర్పు తీర్చాడు, ఇంకా చరిత్రలో గొప్ప గొప్ప రాజులను ఆయన ఓడించాడు. ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి అలాంటి దేవుడు మనతో ఉన్నప్పుడు మనం దేని గురించి చింత పడకూడదు. సరే, ముగించుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 30వ వచనం. ఈ లోకపు జనులు వీటన్నింటిని వెదుకుదురు, అవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. చింతించొద్దు. ఇవన్నీ ఎవరికి కావాలి? వాళ్ళకి కావాలి. వాళ్ళు వాటి కొరకు వెతుకుతారు. నువ్వు కూడా లోకస్తుడువా? ప్రశ్న. నువ్వు కూడా లోకస్తుడువా, లోకస్తురాలువా? ఏం ధరించాలని తహతహలాడిపోతున్నావు? ఆలోచన చేయండి. ఎన్ని వేల రూపాయల చీర కట్టాలని ఆలోచన చేస్తున్నావు? నువ్వు లోకస్తురాలువా? ఒక చీర 25,000. ఎంత? 25,000. ఎంత విచిత్రం! మనుషులకు ఎంత ఆశ! ఇది జస్ట్ శాంపిల్ 25,000. లక్షల్లో కూడా ఉన్నాయి, లక్షల్లో కూడా. కొంతమంది సేవకులే 40,000 50,000 సూట్ వేస్తున్నారని విన్నాను. సేవకులు, ఈ లోకం మనది కాదు, మనం పరదేశులము, పరవాసులము, పరలోకం మనది, ఈ లోకం కాదు. అబ్రహామును చూడండి, ఇస్సాకును చూడండి, యాకోబును చూడండి, అపోస్తులను చూడండి, భక్తులను చూడండి అని బల్లగుద్ది ప్రసంగాలు చేసే బోధకులు ఒంటి మీద చేసింది ఎంత తెలుసా? 50,000. 50,000 రూపాయల వస్త్రాలు ఒంటి మీద వేసి ప్రసంగాన్ని చేస్తున్నాడు, మనది ఈ లోకము కాదు అని. ఎంత మోసం, ఎంత మాయ! ఆలోచన చేయండి. లోకస్తులు వీటి గురించి ఆలోచిస్తున్నారు. నీవు లోకస్తుడువా, సేవకుడువా? నీవు లోకస్తుడువా, దేవుని రాజ్యములోని సభ్యుడువా? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడు. మీరు చేయవలసింది దేవుని రాజ్యము గురించిన చింత మీకుండాలి. చింత దేని గురించి మన చింత ఉంది? దేవుని రాజ్యం గురించి చింత ఉందా? లోకాన్ని ఎలా కాపాడాలి, దేవుని రాజ్యాన్ని ఎలా స్థాపించాలి? అయ్యో, మా గ్రామంలో దేవుని రాజ్యం లేదే, ఇక్కడ స్థాపించాలి అనే చింత ఉందా? లేదు. ఆ చింత లేదు. ఏం కట్టాలి, ఏం తినాలి? భక్తుల చింత. చివరిగా ఫైనల్గా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. పౌలు గారికి ఉన్న చింత.
పౌలు గారు కొరంథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి నేను చదువుతా. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియునుగాక సంఘములన్నింటినీ గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఏ చింతట పౌలు గారికి ఉన్నది? పైన ఇవన్నీ పౌలు గారికి జరిగాయి. దేని కొరకు తెలుసా? దేవుని రాజ్యం కొరకు. ఆయన దేవుని రాజ్యాన్ని లోకం మీద వెతుకుతున్నప్పుడు, ఎక్కడెక్కడ లేదో అక్కడ దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి పూనుకున్నప్పుడు ఆయనకు కలిగినటువంటి ఆపదలవి. ఆ ఆపదలలో నేను ఎలా, ఏం కట్టుకోవాలి, ఏం తినాలని ఆలోచన చేయలేదు ఆయన. చలితో ఉన్నాడట, దిగంబరత్వంతో ఉన్నాడట, ఉపవాసంతో ఉన్నాడట. ఇది ఉద్దేశపూర్వకంగా ఉన్న ఉపవాసం కాదు. ఇది 40 రోజుల ఉపవాసం కాదు. ఇది ఉపవాసం అని చెప్పి ఉదయాన్నే జ్యూసులు, ఇడ్లీలు అన్నీ తిని, కావలసినవన్నీ తిని, ఒక రోజుకంతా కావలసినవి ఉదయాన్నే తిని, ఇలాంటి ఉపవాసం కాదు ఇది. ప్రియులరా, ఆయన సేవలో ఉన్నప్పుడు ఆయనకు ఆహారం లేని పరిస్థితి. అది ఉపవాసం అంటే. సరైన వస్త్రాలు లేవు ఆయనకి. దిగంబరత్వంతో గడిపాడట మహానుభావుడు. చూడండి, ఇన్ని అనుభవిస్తున్నా ఆయనకు చింత లేదు. ఆయనకున్న చింత ఒక్కటేంటో తెలుసా? సంఘములన్నింటినీ గురించిన చింత గలదు. ఎందుకంటే సంఘాల్లోనికి దొంగ బోధలు ప్రవేశించాయి. దొంగ బోధలు ప్రవేశించాయి సంఘంలోనికి. మనం క్లబ్బులకు వెళ్ళకూడదంటాడు, డ్యాన్సులు వేయకూడదంటాడు. చర్చిలో మాత్రం డ్యాన్సులు వేస్తాడు. చర్చినే క్లబ్బులుగా మార్చేశారు. ఈరోజు చర్చిలనే పబ్బులుగా మార్చేశారు. అక్కడ వాళ్ళు సినిమా పాటలకి డ్యాన్సులు వేస్తే ఇక్కడ ప్రభు పాటలకి డ్యాన్సులు. డీజే లైట్స్. ఏం లైట్స్? డీజే లైట్స్. చూడండి, డీజే లైట్స్ మధ్య ఈరోజు జరుగుతున్నది ఆరాధన అనుకుంటున్నారు. ఏది నిజమైన ఆరాధన? ఇది కాదా ఆరాధన? పౌలు గారు చేసింది కాదా నిజమైన ఆరాధన? ఈరోజు అన్నీ ఇచ్చినటువంటి దేవుడికి మనం చూపిస్తున్న కృతజ్ఞత ఏంటి చెప్పండి? కాబట్టి ప్రియులరా, మనకు ఉండవలసినటువంటి చింత దేవుని రాజ్యం గురించినటువంటి చింత, సంఘములను గురించినటువంటి చింత. మన పిల్లలకి ఇది నేర్పించాలి. మన పిల్లలకి ఏం నేర్పించాలి? దేవుని రాజ్యమును గురించినటువంటి చింత. అది నేర్పించాలి మన పిల్లలకి. కాబట్టి మనం దేని గురించి చింతపడకూడదు. మనకు ఉన్నా లేకపోయినా దేని గురించి చింత మనకి వలదు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం చేయవలసింది ఆయన మార్గంలో ఉండండి, ఆయన పనిలో ఉండండి చాలు. ఆయన పనిలో ఉన్నవాడికి ఏం కావాలో ఆయనకు ముందే తెలుసు. ఆయన పనిలో మనం వెళ్ళిపోతూ ఉంటే చాలు. ఆయన పని గురించి ఆలోచన చేయండి. ఆయన పని గురించి చింత కలిగి ఉండండి. ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇలా ఆయన పని గురించి ఆలోచన చేయండి. ఆయన రాజ్యాన్ని కట్టడం కొరకు ఆలోచన చేయండి, చింతించండి. అప్పుడు మీరు అనుకుంటున్నారు కదా ఏం తినాలి, ఏం త్రాగాలి, వాటికి మనం ఇబ్బంది పడాల్సిన అవసరత లేదు. అవి ఆయన ఇస్తాడు. నిర్భరంగా మనం ఉండాలి, నిరభ్యంతరంగా మనం జీవించాలి, నిర్భయంగా మనం జీవించాలి. ఎందుకంటే మన దేవుడు అందరినీ గద్దించేవాడు. భూపతులను సైతం ఆయన గద్దిస్తాడు.
ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, అందరినీ ఆయన నియంత్రణలో ఉంచుకుంటాడు. కాబట్టి అలాంటి దేవుడు మనకున్నప్పుడు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, దాడి చేస్తారు, అలాంటివన్నీ మనం పెట్టుకోవాల్సిన అవసరతే లేదు. ఏం తినాలి, ఏం త్రాగాలి, అయ్యో అని వాటి గురించి ఆలోచించాల్సిన అవసరత మనకు లేదు. మన దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన మార్గములో మనం ముందుకు వెళ్ళాలి. మన చింతలన్నీ కూడా ఆయన మీద వేయాలి. మనకు ఉండవలసినటువంటి చింత దేవుని రాజ్యం గురించి, సంఘములను గురించి, దేవుని పని గురించి. కాబట్టి ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా చిన్న ఆత్మీయ సందేశాన్ని నేను ముగిస్తున్నాను.